కా ఇచ్చిన సక్సెస్ తో జోష్లో ఉన్న కిరణ్ అబ్బవరం తాజాగా దిల్రూబా అంటూ మరోసారి థియేటర్లను పలకరించాడు. ఈ సినిమా సక్సెస్ విషయంలో కిరణ్ యమ కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఆడియన్స్ కూడా సినిమా ఎలా ఉంటుందా అని ఈగర్గానే ఎదురుచూస్తున్నారు. అయితే కా సక్సెస్ అవడంతో త్వరగానే విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాకి నగిషీలు చెక్కి తాజాగా థియేటర్లోకి వదిలారు మేకర్స్. మరి కిరణ్ నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసిందా? దిల్రూబా అంటూ వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ దిల్ గెలిచిందా లేదా? విషయానికొస్తే సిద్ధార్థది ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. తను ప్రేమించిన మ్యాగీతో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. నమ్మిన స్నేహితుడు తన తండ్రిని మోసం చేయడంతో సిద్ధార్థ్ తట్టుకోలేకపోతాడు. అప్పట్నుంచి ప్రేమ అనే ఎమోషన్కు దూరమవుతాడు. సారీ, థ్యాంక్స్ ఈ రెండు పదాలకు కూడా విలువివ్వడు. అంతేకాదు, తానెవ్వరికీ సారీ, థ్యాంక్స్ చెప్పడు. ఇలాంటి సిద్ధార్థ్ జీవితంలోకి అంజలి వస్తుంది. సిద్ధార్థ్ని ప్రేమించమని వెంటపడుతుంది. చివరికి సిద్ధార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలి ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వల్ల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. వీరిద్దరినీ కలపడం కోసం సిద్ధార్థ్కు బ్రేకప్ చెప్పిన మ్యాగీ అమెరికా నుంచి తిరిగొస్తుంది. అసలు మ్యాగీ ఇండియాకి ఎందుకు రావాల్సొచ్చింది? అంజలితో సిద్ధార్థ్ గొడవేంటి? ఈ ప్రేమ కథ చివరికి ఏ తీరానికి చేరింది అనేదే దిల్రుబా సినిమా. దిల్రుబా సినిమాకు సరైన కథ లేదనిపిస్తుంది. పాయింట్ వరకు బాగానే ఉన్నా దాని తెరపైకి ఆసక్తికరంగా, అందర్నీ ఆకట్టుకునేలా, ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కించడంలో తడబడినట్లు కనిపిస్తోంది. అసలు ప్రేమ కథను 2.5 గంటలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బలమైన సంఘర్షణ గానీ, హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ గానీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ ఇందులో అలాంటివేవీ కనిపించకపోవడమే మ్యాజిక్. ఎక్స్ అనే ఓ టాపిక్ని పట్టుకుని ఈ పాయింట్ను రాసుకున్నాడు. కానీ అక్కడ అసలు ఎక్స్ అనే ఎమోషన్ కూడా పనిచేయదు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇలాగే కిరణ్ అబ్బవరం ఇమేజ్, బిల్డప్ షాట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, పంచ్ డైలాగ్స్ అంటూ కమర్షియల్ చట్టంలో ఇరుక్కోకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే బెటర్. ఇలా ఈ చిత్రంలో ఎన్ని నెగిటివ్ పాయింట్లైనా చెప్పుకోవచ్చు. గుడ్డిలో మెల్లలా ఫస్ట్ హాఫ్లో రుక్సర్ థిల్లాన్ క్యారెక్టరైజేషన్ కొంతవరకు బాగుంటుంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ ఓ సీన్లో మెప్పిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే దిల్రుబా మెప్పించే ఛాన్స్ ఉంటుంది. విజువల్స్ అందంగా ఉంటాయి. కెమెరా వర్క్ చాలా రిచ్గా ఉంటుంది. ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గానే ఉంటాయి. ఖర్చు బాగానే పెట్టారని అర్థమవుతుంది. కొన్ని డైలాగ్స్ గుండెల్ని తాకేలా ఉంటాయి. ఇలా కొన్ని బాగున్నా కథకి తగ్గ ఎమోషన్స్ మిస్ అవ్వడంతో దిల్రుబా దిల్ లేని రూబాగా మిగిలిపోయిందని చెప్పక తప్పదు. For more videos like this, subscribe Big TV channel.